77, 78 బ్యాచ్ ఎస్ఎస్సి వాళ్ళందరం కూడా రావడం జరిగింది. ఇక్కడ బతుకున్న వారిలో ఒక వెంకటరామ నరసయ్య అనే మిత్రుడు రాలేదు. ఆయన తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. మరి ఎప్పుడు కూడా ఇటువంటి సందర్భాలంటే ముందుబడి వచ్చేది, కానీ ఆయన అనారోగ్యంతో హైదరాబాద్లో చికిత్స చేసుకుంటూ 4 సంతానం, 2 బిడ్డలు, 2 కొడుకులు. 2 బిడ్డలు కూడా పెళ్లిళ్ళు అయినాయి, ఉద్యోగం చేస్తున్నారు. ఒక అమ్మాయి MA BEd, ఒక అమ్మాయి బీటెక్. మరి 2 పెళ్లి చేయటం జరిగింది. ఆమె కూడా ఇంజనీరు, సాఫ్ట్వేర్ సైడ్. ఇక చిన్నప్ప IIT గోల్డ్ మెడలిస్టు ఖరగ్పూర్. పిల్లలందరూ కూడా బాగా విద్యాభ్యాసం చేసిండ్రు. నాకు కూడా ఏ లోటు లేకుండా ఇప్పుడు నన్ను రిటైర్మెంట్ ఆల్రెడీ మీ వయసు వాళ్ళందరూ రిటైర్డ్ అయినరు, నువ్వు కూడా ఎటు తిరగకుండా ఇంటికాడ కూర్చో, మేము ఇంట్లో కూర్చోబెట్టి తాగుతామని చెప్పేసి బయటకు కూడా వెళ్ళనివ్వకుండా మరి అన్ని రకాలుగా వాళ్ళు మనం ఆదుకుంటున్నారు. ఇక ఫ్యామిలీ పరంగా మేము ఇప్పుడు మా భార్య మరి ఇక్కడ పూజారి లక్ష్మీనరసయ్య గారి అమ్మాయి మరి ఎన్నికై మరి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా చేసి మరి ఆయన కల్పించిందే ఈ స్కూలు. మరి అప్పుడు ఏటున్నర సంతిలో 2 స్కూళ్ళు ఉండే, ఇంతకుముందు బాలరాజు చెప్పాను. మరి ఆ స్కూల్లో మొట్టమొదటి స్కూలు మండలం ఇది. ఈ స్కూల్ నుంచి అయిన విద్యార్థులు అనేక ఉద్యోగాలలో స్థిరపడి రాష్ట్ర స్థాయి నాయకులుగా, తర్వాత రాష్ట్ర స్థాయి ఉద్యోగస్తులుగా మన DIG-DGPగా పనిచేసినట్టు మన నాగేశ్వరరావు గారు కూడా ఇక్కడ చదివినతనే. వెల్లండి వెంకటరామ నరసయ్య గారు పెద్ద పోస్ట్లో ఉన్నారు, ఆయన కూడా ఇక్కడ నుంచే చదివిండ్రు. అనేక మంది ఇక్కడ నుంచి మరి యూనివర్సిటీలలో కూడా ఉన్నారు. మరి అటువంటి పేరుగాంచిన స్కూలు మనది. ఉన్నాడు అంటే స్కూల్ అడ్మినిస్ట్రేషన్ సార్లు చూసే నేర్చుకోవాలని ఇప్పటికి కూడా మేము అంటూ ఉంటాం. ఎందుకంటే అప్పుడు ఉన్నప్పుడు ఇంటి ముందు చెమన్లు, మంచి పూల చెట్లు అన్ని కూడా పిల్లలు డ్రిల్ పీరియడ్ల విద్యార్థులని మరి వాళ్ళందరినీ కూడా తల వంచి పనిచేయాలని చెప్పేసి క్రమశిక్షణ కూడా నేర్పేటోడు. మరి అలాంటిది ఇప్పుడు మరి ఇంతకుముందు హెడ్ మాస్టర్ గారు చెప్పారు అన్ని వసతులు ఉన్నాయి, కానీ మరి స్కూల్లో ఒక చెట్టు పెరగటం లేదు. మరి ఒక పని కూడా విద్యార్థులతో కానివ్వండి, స్కూల్ కానీ పరిసర ప్రాంతాలు మంచి స్టూడెంట్లని తయారు చేసి మరి వాళ్ళందరూ కూడా మంచి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యే విధంగా మరి మాకు తోడ్పడేందుకు అందరి గురువులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఏ విధమైన సాయం కావాలన్నా ఇక్కడ మరి మేము ఈ ప్రాంతం నుంచి రాజకీయంగా మరి నేను 1995లో జడ్పీటీసీగా చేశాను. మళ్ళీ తర్వాత 2006లో లేడీస్ రిజర్వేషన్ వస్తే మా వైఫ్ని విజయలక్ష్మిని 2002లో మరి మార్కెట్ కమిటీ చైర్మన్ మునుకు ప్రభుత్వం నియమించడం జరిగింది. మరి అలాగనే అంతకంటే ముందు స్టడీ కాగానే మరి నేను 2 సంవత్సరాలు ఉద్యోగం కూడా చేయడం జరిగింది RTC డిపార్ట్మెంట్లో. తర్వాత రిజైన్ చేసి వచ్చి గ్రామంలో మరి సర్పంచ్గా నిలబడటం, తర్వాత కొన్ని ఓట్లతో ఓడిపోవటం, తర్వాత ఎంబటే కర్షక పరిషత్ అని అప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కర్షక పరిషత్ కానీ నామినేట్ చేయడం జరిగింది. అది మళ్ళీ కొన్ని రోజులు కాగానే మరి కోర్టు దాన్ని సీల్ చేసడం జరిగింది. తర్వాత పార్టీలలో ఊడుకుంటూ మరి మండల పార్టీ అధ్యక్షునిగా, జిల్లా పార్టీ వైస్ ప్రెసిడెంట్గా మరి ఇప్పటి వరకు కూడా రాజకీయాలలోనే కొనసాగుకుంటూ మరి సీతక్క నాయకత్వాన్ని ఉన్నటువంటి ఈ మన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నాం. మరి ఇక్కడ కూడా మా బ్యాచ్లో అనేక మంది 7 రాజకీయాలలో తిరుగుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళందరూ కూడా గ్రామానికి సంబంధించిన పనులలో కానివ్వండి రైతులందరికీ కూడా తెలుసు. మరి గతంలో నేను మార్కెట్ కమిటీ చైర్మన్ చేసినప్పుడు మరి ఇక్కడికి వచ్చిన తీవ్రవాదులు మా ఇల్లు బ్లాస్ట్ చేసి మరి ఇక్కడ ఉంటే కూడా ప్రాణాపాయ స్థితి ఉన్నదని చెప్పేసి గవర్నమెంట్ వారు నా గన్మెన్లను ఇవ్వటం జరిగింది. మరి అప్పుడు వాళ్ళు కూడా ఇక్కడ ఇల్లు ఖాళీ చేయించి అక్కడ సెక్యూరిటీ పొజిషన్ తీసుకుపోవడం వల్ల మేము హన్మకొండలో ఉండటం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఏ అవసరం ఉన్నా ఇక్కడికి పూర్వ విద్యార్థులు ఏ కలయిక ఉన్నా కానీ మర్చిపోతూ ఉంటాం. మరి ఇక్కడ మాకు మా 10th క్లాసులో ఉన్నటువంటి మా క్లాస్మేట్లలో 2 మిగిలిన లాస్ట్కు
చాలా మంది మేము 38 మందితోనే స్టార్ట్ అయినాం, కానీ 10th క్లాస్కి వచ్చేసరికి మా ఇక సోదరిమణులు ఇద్దరే మిగిలిండ్రు. వాళ్ళిద్దరు కూడా గానకోకిల సుశీల, గానకోకిల ఈశ్వరి ఇద్దరు పేరుండేది. స్కూల్లో ఏ ప్రైజ్ వచ్చినా వీళ్ళిద్దరికే వచ్చేది. నాకు అప్పుడు స్కూల్లో ఈర్ష్య బాగుండేది. అందరం కూడా ఏ ప్రైజ్ వచ్చినా సార్లు వాళ్ళనే సెలెక్ట్ చేస్తారంటే వాళ్ళే పాటలు పాడేది కాబట్టి వాళ్ళే ఉండేది. కాబట్టి వాళ్ళు కూడా మరి మాకు ఎప్పుడు టచ్లో ఉంటారు. ఇప్పుడు కూడా మాకు వారు వాళ్ళ హస్బెండ్స్ కూడా మరి అందరు కూడా మాకు అందరూ అనువాయిలుగా మేము దగ్గరనే ఉంటాము. అన్నపూర్ణ గారు అయితే ఇక్కడ ఉద్యోగం చేసేటప్పుడు కూడా మేము జడ్పీటీసీగా ఉన్నాం. మరి అప్పుడు కూడా ఇక్కడ సూపర్వైజర్గా చేసేది. మా మిత్రులు చాలా మంది ఇప్పుడు ఉద్యోగస్తులు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. మనిషిగా బ్రతకడానికి ఒక మార్గం చూపిన ఫీల్డ్ మార్షల్ మాణిక్ షా గారికి, అంతకంటే ముందుగా ఆ మాణిక్ షా గారిని చేరువ కావడానికి నాకు దారి ఏర్పరిచిన పూజ్య గురువులందరికీ పాదాభివందనం చేసుకుంటూ, మీరందరూ అనుమతిస్తే ఒక 3.5-4 నిమిషాలు మాట్లాడి దిగిపోతాను. న్యూస్ లో పనిచేయడంతో 3 నిమిషాలు అంటే 2 నిమిషాల 59 సెకండ్స్. ఏదో సినిమాలో డైలాగ్ లాగా ఇంట్లో ఒరే అంటే కొడుకు పలకడానికి పనోడు పలకడానికి తేడా ఉందన్నట్టు, ఒరే అని ఒక ఫ్రెండ్ 10th క్లాస్ వరకు చదువుకున్న ఫ్రెండ్ పిలిస్తే వచ్చే అభిమానానికి, ఆ తర్వాత వచ్చే ఫ్రెండ్ కానీ ఆ తర్వాత ఎవరన్నా ఓవర్గా చనువు తీసుకొని పిలిచినా కూడా ఆ ప్రేమ మాధుర్యం మనకి దక్కదు. అది నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను, అనుభవించాను కూడా. సో నా జీవితం గురించి మీ అందరికీ తెలుసు. నాకంటే ముందు మాట్లాడిన నా ఫ్రెండ్స్ నేను ఏదో చేశానన్నారు, కానీ అది భగవత్ సృష్టి. ఆ టయానికి భగవంతుడు నన్ను అలా చేయించడానికి ప్రేరేపించాడు కాబట్టి చేయగలిగాను, కానీ నా గొప్పతనం ఏమీ లేదు. అలా చెప్పాలి అనుకుంటే నాకు నా ఫ్రెండ్స్ ఎన్నో రకాలుగా ఉపయోగపడ్డారు, ఎన్నోసార్లు ఉపయోగపడ్డారు. అండ్ నా జీవితం ప్రారంభమైంది ఇక్కడ. ఇంటర్మీడియట్ హన్మకొండ ఫస్ట్ ఖమ్మంలో మొదలయ్యే 6 నెలలు చదివిన తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ హన్మకొండకు మారడం జరిగింది. ఇంటర్మీడియట్ అక్కడ అయిపోయింది. తర్వాత డిగ్రీ ఖమ్మంలో చేశాను. డిగ్రీ తోటి పాటుగా ఎన్సీసీ చేయటం మూలంగా నాకు ఒక జీవితం మీద ఒక అవగాహన ఏదైనా చాలా గట్టిగా కోపడ్డారు. నువ్వెవరు ఒక వీవీఐపీని నువ్వు గేట్లో ఆపుతావు. నేను ఆపలేదు సార్, నేను సెల్యూట్ మాత్రమే చేశానంటే తర్వాత ఆయనే చెప్పి ఆయన కన్విన్స్ చేశారు. అక్కడ రూమ్లోకి పిలిచి ఆయన విజిటింగ్ కార్డు తీసి కోడ్ లాంగ్వేజ్లో ఏదో 2 రాసి, యూఆర్ రైటింగ్ సిడిఎస్ఈ ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూకి పోయినప్పుడు బిఫోర్ టాకింగ్ టు దెమ్ ప్రజెంట్ దిస్ కార్డ్ అని చెప్పి నాకు ఆయన ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మరీ వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను సిడిఎస్ఈ రాయటం, రిటర్న్ ఎగ్జామ్లో సెలెక్ట్ అవ్వటం, చెన్నైకి ఇంటర్వ్యూకి పోయినప్పుడు నా సర్టిఫికేట్స్తో పాటు లెట్ మీ టెల్ యూ 10th క్లాస్ దాకా ఎంత బాగా చదివాను అన్నారు కదా, ఆమె 3rd క్లాస్ డిగ్రీ పాస్ హోల్డర్. నేను సిగ్గుపట్టలేదు మీ అందరి ముందు చెప్పడం, నేను డిగ్రీ పాస్ అయింది 3rd క్లాస్లోనే. ఎందుకంటే నా కాన్సన్ట్రేషన్ మొత్తం ఎన్సీసీ మీదే ఉండేది. నేను ఎన్సీసీలోనే రిపబ్లిక్ డే పరేడ్ కట్టిండే అని ఫీల్డ్ మార్షల్ మాణిక్ షా గారిని కలిసాను. ఆ సర్టిఫికేట్తో నేను సిడిఎస్ఈ పాస్ అయ్యి అక్కడ ఇచ్చినప్పుడు నా సర్టిఫికేట్స్ ఇవ్వగానే ముందు ఎదురుగా ఉన్న సీనియర్ ఆఫీసర్స్ అందరూ ఒకసారి లేచి నిలబడ్డారు. నాకు అర్థం కాలేదు ఎందుకు లేచి నిలబడ్డారని. అండ్ ఫస్ట్ క్వశ్చన్, వేర్ డిడ్ యూ గెట్ దిస్? విజిటింగ్ కార్డ్ ఎక్కడ దొరికింది? దొరకలేదు సార్, హి హస్ గివెన్ మీ. హౌ కెన్ వీ ట్రస్ట్? ఫోటో తీసి చూపెట్టాను. నేను రిపబ్లిక్ డే పరేడ్లో ఆయన కలిసాను, ఇక్కడ కలిసినప్పుడు ఇచ్చారు అని. నన్ను ఒక్క క్వశ్చన్ అడగకుండా ఆ ఫోటో, ఆ విజిటింగ్ కార్డు తీసుకొని వీఆర్ కీపింగ్ ఇట్ అప్, యూ మే గో నవ్ అన్నారు. ఐ థాట్ నేను పోయింది అనుకున్నా, నా ఉద్యోగం పోయింది, ఇంకా నాకు రాదు అనుకుని నేను వెళ్ళిపోయాను. అప్పుడు నేను ఈనాడులో వైజాగ్లో పనిచేస్తున్నాను సెక్యూరిటీ ఆఫీసర్గా. అక్కడికి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా 25 రోజుల తర్వాత నాకు ఆర్డర్స్ వచ్చినాయి, గో అండ్ రిపోర్ట్ అట్ పచ్చిమర్రి అని. ఆ పచ్చిమర్రిలోకి పోయి జాయిన్ అవడం, కొన్ని రోజుల ట్రైనింగ్ తర్వాత భోపాల్ వెపన్ ట్రైనింగ్ కోసం రావడం. ఆ టైంలోనే భోపాల్ గ్యాస్ లీకేజ్లో కళ్ళు పోగొట్టుకొని 45 రోజులు గుడ్డివాడిగా బ్రతికి, ఆ తర్వాత 1 year పాటు కలర్ బ్లైండ్నెస్తో, అంటే మైన్యూట్ కలర్స్ డిఫరెన్స్ తెలియకుండా బ్లాక్ అండ్ వైట్తో బ్రతికి, ఆ తర్వాత కానీ నాకు సెట్ అవ్వలేదు. ఈ కాలంలోనే బ్లాక్ అండ్ వైట్గా బతుకుతున్న టైంలోనే నేను ప్రస్తుతం రిటైర్ అయిన దూరదర్శన్కి క్యాజువల్గా అప్లై చేయటం జరిగింది. ఇంత చేసి చదువుకోవడానికి
పొద్దున్నే లేచి 4 గంటలకు లేచి 7 దాకా పొలంలో పనిచేసి ఇంటికి వచ్చి అమ్మ పెట్టిన చద్దన్నం తిని స్నానం చేసి మళ్ళీ 3 కిలోమీటర్లు నడిచి ఇక్కడికి వచ్చి చదువుకొని పోయి ఆ పడ్డ కష్టమే మమ్మల్ని నిలబెట్టింది. ఫీల్డ్ మార్షల్ మాణిక్ షా గారు అన్నట్టు యు ఆర్ నాట్ లెస్ దాన్ ఎనీవన్, యు ఆర్ నాట్ మోర్ దాన్ ఎనీవన్, యు ఆర్ సంథింగ్, యూ కెన్ డూ సంథింగ్ అని చెప్పిన డైలాగ్ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుని మనం చేయగలము అనే నమ్మకంతో ముందుకెళ్ళాం. జీవితంలో అనుకునే ఆల్మోస్ట్ అన్ని సాధించుకున్నాను, తృప్తిగా రిటైర్ అయ్యాను. కానీ ఒక్క చిన్న లోపం మాత్రం నాకు మిగిలిపోయిందని నేను ఇప్పటికీ బాధపడుతుంటాను. ఆ బాధ ఏంటంటే, నేను అండమాన్ నికోబార్లో 2.5 సంవత్సరాలు పనిచేసినప్పుడు దాదాపు 8-9 మందికి జాబ్లు పర్మనెంట్గా పెట్టించగలిగాను, యూజింగ్ మై పొజిషన్ దేర్. లోకల్ వాళ్ళకే. కాశ్మీర్లో 6 నెలలు పనిచేస్తే అక్కడ 2-3 పెట్టి ఉండాలి అని ట్రై చేశాను. అన్ఫార్చునేట్గా నేను అది సాధించలేకపోయాను. అందులో మన సమ్మన్న గారి అబ్బాయి నా దగ్గర పనిచేస్తూ చనిపోవటం నాకు అప్పటికి ఇప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకం. అది మరిచిపోలేను. ఆ బుల్లెట్ తీసుకుపోయిన ఎన్సీసీ ట్రైనింగ్ లో భయపడకుండా ఉన్నటువంటి వాడిని ఆ బాబు పడ్డ పొజిషన్ చూసి తట్టుకోలేక షేక్ కళ్ళు తిరిగి నేను కింద పడ్డాను. చనిపోయి అప్పటికి 6 గంటలు అయిన తర్వాత కూడా ఆ పొజిషన్ చూసి నేను తట్టుకోలేక కింద పడిపోయాను. ఆ తర్వాత బాడీ తీసుకురావడానికి అన్న హైదరాబాద్కి వస్తే అక్కడ పోయి ఆయన కలిసాను, కానీ బాడీని చూడటానికి కూడా నేను ధైర్యం చేయలేకపోయాను. ఎందుకంటే నా పిల్లలాగా మాతో పాటు తిరిగినవాడు, మా ఇంట్లో వచ్చి తిరిగినవాడు, అలా ఉంటే తట్టుకోలేకపోయాను. ఇది నా జీవితం. ఆ రోజు నుంచి మొదలైంది. దాదాపు 16 దేశాలు తిరిగాను సార్ అఫీషియల్గా. ఇండియాలో ఉన్న మెజారిటీ ప్రదేశాల్లో పనిచేశాను. నా గురువులు నేర్పిన నాకు ఆ చదువు వల్ల ఈటీవీలో దాదాపు 750 ఎపిసోడ్లు హిందీ టు తెలుగు ట్రాన్స్లేటర్గా చేశాను నా ఉద్యోగం చేసుకుంటూనే. బీబీసీ న్యూస్ ట్రైనింగ్ తర్వాత బాబుని చూడటానికి కెనడా వెళ్ళి సరదాగా ఒక టైంపాస్కి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి అక్కడ కూడా సిఎన్బిసిలో సెలెక్ట్ అయ్యి, బట్ నేను లాస్ట్ డేస్ నేను సర్వీస్ చేయాలనుకుంటున్నానని చెప్పి ఆ ఉద్యోగం రిజెక్ట్ చేసి వచ్చేసాను. రిటైర్ అయ్యే టైంకి మ్యాక్సిమం నేను పనిచేసింది డ్రామా చేసాం, సీరియల్స్ చేసాం, న్యూస్, స్పోర్ట్స్. నేను ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత కూడా ఫ్రీలాన్సర్గా స్టార్ స్పోర్ట్స్కి, డీడీ స్పోర్ట్స్కి, టీవీ 18కి, మోహన్ బగాన్ జట్టుకి ప్యానెల్ డైరెక్టర్గా, ప్రోగ్రామ్ డైరెక్టర్గా ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత కూడా పనిచేస్తున్నాను. జీవితంలో మిగిలిపోయిన ఆ ఒక్క లోటు తప్ప నా జీవితం ఇంత సాఫీగా ఇలా జరగడానికి కారణమైన నా ఫ్రెండ్స్ కానీ, నా చదువు నేర్పిన గురువులు కానీ జీవితానంతరం కూడా అవకాశం ఉంటే గుర్తుపెట్టుకుంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి గురుదేవులకు పాదాభివందనాలు తెలియజేస్తూ, నా పేరు లోక్ సత్యం, నా భార్య పేరు విజయ. మాకు 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. 2 అమ్మాయిలు మ్యారేజ్ అయింది, 1 బాబుకు మ్యారేజ్ కాలేదు. ఈ హై స్కూల్లో నేను చదివాను. 4th వరకు మా స్వగ్రామైనటువంటి నరసింహసాగరంలో చదివాను. అక్కడ నుండి 5th క్లాస్లో ఇక్కడికి వచ్చిన తర్వాత మా నాన్నగారు అప్పుడు స్వర్గీయ లక్ష్మణసాయి గారు సమితి ప్రెసిడెంట్గా ఉండేవారు. మా నాన్నగారు నరసింహసాగరంలో గ్రామ సర్పంచ్గా పనిచేసేవారు. అలాగే మేము అక్కడ నుంచి వచ్చి ఇక్కడ 5th క్లాస్కు మేము నరసింహసాగరం నుంచి తిమ్మంపేట రావాలంటే 6 కిలోమీటర్లు భయంకరమైన అడవి ఉండేది. కాబట్టి మా నాన్నగారు అప్పుడు ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని, నేను మా అన్నయ్య కొన్ని సంవత్సరాలు ఉన్నాము, నేను మా తమ్ముడు 8th to 10th ఉన్నాము ఇక్కడ. అయితే అప్పుడు ఇక్కడ కోమటప్పయ్య గారి ఇంట్లో మా నాన్నగారు రూమ్ తీసుకొని మమ్మల్ని ఇక్కడే ఉంచేవారు. అప్పుడు మా గురుదేవులైనటువంటి రాజిరెడ్డి సారు, స్వర్గీయ నారాయణ రెడ్డి సారు అటుపక్క ఒక రూమ్లో వాళ్ళు ఉండేది కుటుంబంతో, ఈ పక్క మేముండేది, మధ్యలో ఈ పక్క నారాయణ రెడ్డి సార్ ఉండేది, అటు రాజిరెడ్డి సార్ ఉండేది, మధ్యలో మేముండేది. నేను, బాసాన్ లాలయ్య, బెజ్జూరు లక్ష్మీనారాయణ, మా తమ్ముడు మధ్యలో ఉండేవాళ్ళం. ముందు రూమ్లో ఈ రాలేకపోయారు, మేము ఆహ్వానించడంలో సాయంత్రం 7వ పీరియడ్కు సీతారామ సార్ ఉండేది. సార్ మేము ఇట్లా వెళ్తాం సార్ అని అంటే, సరే వెళ్ళండి బాబు, మీరు మాత్రం నరసింహసారం పోతున్నారు కదా, సంతోషం. కానీ మరి సార్ ఏంటంటే బ్రాహ్మణులు వాళ్ళు, మీరు వచ్చేటప్పుడు మాత్రం కరివేపాకు ఏమైనా ఉంటే సొరకాయలు పట్టుకొని రమ్మని గురుదేవులు మాకంటే, అదే మేము చాలా అదృష్టంగా భావించి వారికి తెచ్చి మేము వచ్చేది.
చాలా సంతోషంగా అందరం ఉండేది. కె సత్యనారాయణ సార్ కానివ్వండి, రాజిరెడ్డి సార్ కానివ్వండి, స్వర్గీయ నారాయణ రెడ్డి సార్ కానివ్వండి, వారి యొక్క పాద నమస్కారాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమము మేము మా మదిలో గత 5 సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటున్నాము. కానీ ఎట్టకేలకు 2024 ఆశీర్వదించి మాచే ఈ గురువుల గారికి నిర్వహించబడటం ఎంతో గొప్పగా భావిస్తున్నాము. ముఖ్యంగా రాలిపోయాయి. సుమారు 47 సంవత్సరాల క్రితము మేము చూసాము, ఈరోజు చూస్తున్నాము. మాకు చెప్పలేనటువంటి ఆనందము మా కడుపులో నుంచి వస్తున్నది. ఈ కార్యక్రమం బహుశా అంటే ఎస్ఎస్సి వాళ్ళు అంటే ఇదివరకు గతంలో మొన్న కొంతమంది విద్యార్థులు చేసిండ్రు, కానీ ఈ సందర్భంగా వారికి 84 సంవత్సరాలు, 83 సంవత్సరాలు, 85 సంవత్సరాలు ఉన్నాయి. వారు మా యొక్క పిలుపుని మన్నించి వచ్చినందుకు మరొక్కసారి వారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నా గురించి, నేను ఇక్కడే పుట్టాను, ఇదే గ్రామం, రైతు బిడ్డని. మేము 4 అన్నదమ్ములము. నేను 1వ తరగతి నుంచి ఎస్ఎస్సి వరకు ఇక్కడే చదివాను. ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా సర్వర్ సార్ అంటే ఎనలేని భయము. వారు విజిట్ చేసేది 1 నుండి 10వ తరగతి వరకు, పహారా కాసేది సారు చేతిలో నల్లటి ఊలుగర్ర పట్టుకొని. వారు అప్పుడు పట్టేసేది సారు. ఇప్పుడు లావయ్యారు, అప్పుడు సన్నగా స్కెల్టన్ లాగా ఒక మన అజిత్ దోవల్లా కనిపడి. వారిని చూస్తే మాకు భయము, భక్తి 2 ఇవన్నీ ఉండేది. వారి పుణ్యఫలమే ఈరోజు ఈ స్కూల్లో ఈ క్రమశిక్షణ భావంతో కలిగినటువంటి విద్య. అదేవిధంగా సార్లను కూడా ఆలస్యం వస్తే వారు హెచ్చరిక చేసేది. అలాంటి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వారి దగ్గర మేము విద్య నేర్చుకున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాం. యాదవ్ సార్కు నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే వారు సూచనాలు పెట్టేది మాకు 7th నుంచి 10th వరకు. వారు నాకు అందరికి గుడ్ వేస్తే నాకు వెరీ గుడ్ వేసేది. అది ఇంకా నాకు ప్రోత్సహించేసి ఆ రాతని నేను ఇంకా ఇంప్లిమెంట్ చేసుకున్నా. చాలా సంతోషం. వారు ఎప్పుడైతే ఆ తెలుగు లెసన్ చెప్తుంటే అది ఇంకా ఎంతోసేపు చెప్పినా కూడా వినబుద్ది. పరమస్తు శ్రీనివాసుడి కథలు కానీ, పద్యాలు కానీ, వారి యొక్క అనర్గళమైనటువంటి స్పీచ్ని మేము చాలా ఆస్వాదించేది. అలాంటి పండితులు ఇప్పుడు నేనైతే చూడలే. 2020లో రిటైర్ అయ్యాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి, సహకరించినటువంటి పూర్వ విద్యార్థులైనటువంటి సమ్మయ్య, వసంతరావు, సత్యం, లక్ష్మీనరసయ్య, వీరందరికీ ధన్యవాదాలు. అనుకోకుండా వారిని మధ్యలో కలుపుకున్నాము. ఎందుకంటే విద్యార్థులు అంటే 1 నుంచి 2 వారు 10 వారు మొత్తం ఎక్కడి వరకైనా మన విద్యార్థులమే అట్లా అని చెప్పేసి వాళ్ళు కూడా పిలిచినాము. వాళ్ళు సహకరించారు. ముఖ్యంగా ఎస్ఎస్సి బ్యాచ్ కూడా సహకరించారు. వారికి మేము ఇట్టి విన్నపాన్ని చెప్పగానే మా అభ్యర్థనను మన్నించి వారు మాకు సహకరించినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా జేసత్యం యొక్క అడ్రస్ నేనే కనుగొన్నా. అంజిరెడ్డి గారితో 47 సంవత్సరాలకు ఇప్పుడే మాట్లాడాను. మిగతా వాళ్ళందరం కలుసుకుంటా ఉన్నాము. నేను అంజిరెడ్డి గారికి నాకు ప్రతినిత్యమైన ఫోన్ నెంబరు 4 ఏళ్ల కింద దొరికిన సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి నేను అనుకున్నాను. అట్లే సర్ప్రైజ్ ఇచ్చాను. వారంటే నాకు ఎంతో అభిమానం. ఇద్దరం కలిసి చదువుకున్నాము వరంగల్లో. వారి యొక్క స్నేహం చాలా మరవరాని విషయము. తర్వాత సర్వానందం, సత్యం, రాజేశ్వరరావు మిత్రుడు, మా పూర్వమిత్రుడు. అట్లాగే పద్మప్రియ గారు, అన్నపూర్ణ గారు అంటే మాకు ఎనలేని అభిమానం. వాళ్ళు ఎక్కడో వాగు అవతల నుంచి నెరిసి ఎండల వానల మునిగి తేలి ఈ చెరువు మట్టి కట్టల నుంచి జారి పడుకుంటూ వచ్చేది. వారు ఆ రోజులలో ఎలా వచ్చారో మేము ఇప్పుడు తలుచుకుంటే చాలా బాధాకరం ఈ విషయం. ఈ గ్రామాన్ని గురించి కూడా ఒక 2 మాటలు చెప్పాలి. ఎందుకంటే నా పుట్టిన ఊరు, కన్న తల్లిదండ్రులు ఎలాగో నా పుట్టిన ఊరు కూడా అలాంటిది. ఈ స్కూల్ వచ్చినందుకు కారణము ఎన్నో ఎక్కడో వెనకబడ్డ ఊర్లకు రావడానికి గల కారణం పూజనీయులైనటువంటి సంతృప్తి ఏంటంటే
అప్పుడు ఎక్కడో ఏటున్నర కాడికి ముందు వచ్చింది. కానీ అక్కడ వాళ్ళు మా కాడికి ముందు మీరు ఎట్లా తీసుకుపోతారు, మా ఊర్లో పెట్టాలి కదా అని చెప్పేసి అన్నాక వారి మాటలకు అప్పుడు ప్రజాస్వామ్య విలువలు ఉండేది. వారు ఖచ్చితంగా అక్కడ ఏటున్నర ఇచ్చారు. హాస్పిటల్ కూడా ఇక్కడికి వస్తే కింద కత్తిగూడెం లాంటి బ్రాహ్మణ్స్ ఉండేది. మేము గోదావరి నుంచి వచ్చేసి అక్కడ కనీసం మాత్రం పట్టకపోతాం, తిమ్మంపేటలో అన్ని పెట్టుకుంటే ఎట్లా అని చెప్పేసి రాజకీయ అప్పుడు కారణాల వల్ల హాస్పిటల్ కూడా రాలేకపోయింది. సమన్యాయం సమపరిపాలన అంటే అది. ఇప్పుడు రాజకీయాలు స్వార్థంతో కూడుకొని ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ స్వార్థాలు కొంత వీడితేనే ఈ యొక్క పరిస్థితుల ప్రభావం కూడా మంచిగా ఉంటుంది. ముఖ్యంగా మా తోటి వచ్చినటువంటి మా మిస్సెస్, మిగతా మా మిత్రుల యొక్క భార్యామణులకు కూడా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి మిత్రులు, ఇంకా తర్వాత వేరే ఇతర వాళ్ళు కూడా వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటూ మనం మళ్ళొకసారి నా పిల్లల గురించి చెప్తున్నాం, ముగిస్తా. నాకు ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అబ్బాయి సాఫ్ట్వేర్లో ఉన్నాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు. అమ్మాయి భర్త కూడా గవర్నమెంట్ జాబు. మాది పుట్టుపూర్వం ఇక్కడనే కాబట్టి నేను కమలాపూర్లో కొన్ని రోజులు ఉన్నాను. ఇప్పుడు మంగపేటలో ఇల్లు కట్టుకొని శ్రీనివాస్ ఏర్పరుచున్నాను. నేను కూడా గుడ్ అంటే మంచిగా బ్రతుకున్నాను. నాది చాలా మంచిగా ఉన్నాను. నా జీవితం ఎలాంటి దోకా లేదు. ఇంతవరకు ఏ లోటు లేకుండా కష్టనిష్ఠురాలు ఉద్యోగాలనే పడి రిటైర్డ్ అయినాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి గురువులకు మరియు నా తోటి మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ క్షేమంగా ఉండి నిండు నూరేళ్లు బ్రతకాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెలుసుకోరపామరుడా, కమ్మనైన గుమ్మ పాలు కడవలతో ఇస్తున్నా, నా దూడల కాదని మీ కడుపులు నిండిస్తున్నా. వయసుడిగిన నాడు నన్ను కటికవాణి పాల్చేస్తే, వయసుడిగిన నాడు నన్ను కటికవాణి పాల్చేస్తే, ఉసురుగోలు పాయ నీకే ఉపయోగిస్తున్నా. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా, నా బిడ్డలు భూమి చీల్చి దుక్కి దున్నుచున్నదోయ్, నా ఎరువున పైరు పెరిగి పంట పండుచున్నదోయ్, నా చర్మను నీ కాలికి చెప్పులుగా మారును, నా చర్మను నీ కాలికి చెప్పులుగా మారును, నా ఒళ్ళే ఢంకాలకు నాదము పుట్టించును. వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. మన యొక్క గురువర్యులైనటువంటి పెద్దలందరికీ, వేదికలు అలంకరించిన మిగతా ఉపాధ్యాయులందరికీ నమస్సుమాంజలు అర్పిస్తున్నాము. అదేవిధంగా మరి నాతోటి ప్రాణ సమానులైనటువంటి మిత్రులందరికీ, సతీ సమేతంగా విచ్చేసినటువంటి, పతి సమేతంగా విచ్చేసినటువంటి బాల్య మిత్రులందరికీ మా కుటుంబం తరపున, ఈ పాఠశాల విద్యార్థులందరి తరపున, మిత్ర బృందం తరపున ప్రత్యేక ధన్యవాదాలు, నమస్సుమాంజలు. ఇవాళ విద్య లేనివాడు ఇంత పశువు అని చెప్పేసి మనకున్నటువంటి నానుడిని కనుక మనం కూలంకషంగా గమనించినట్టయితే మనకు అర్థమవుతుందని చెప్పేసి మనం అనుకోవటం జరుగుతుంది. ఇవాళ మరి మన యొక్క ఉపాధ్యాయులు బోధించినటువంటి విద్యను మనము ఆ రోజున ఆ విద్య యొక్క విలువ, ఆ ఉపాధ్యాయుల యొక్క విలువ తెలియకపోవటం వల్ల మనలో చాలా మందిని అనుకున్న స్థాయి లోపల మనం ప్రయోజకులం కాలేదు అనేటువంటి విషయాన్ని ఈనాడు మనం బాధపడుతున్నాం. ఆనాడు నొక్కి ఒక్క నుంచి గట్టిగా మందలించి విద్యాబోధ చెప్పినటువంటి ఉపాధ్యాయులు ఆనాడు మనకు శత్రువులుగా కనిపించినారు. ఈనాడు ఆ ఉపాధ్యాయులు చెప్పినటువంటి పాఠ్యాంశాలు వేసినట్టయితే ఇవాళ మనం కూడా ఈ జిల్లా స్థాయిలో లేక రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తగినటువంటి మహోన్నతమైనటువంటి ఉద్యోగులుగా ఉద్యోగం చేస్తూనో లేక రిటైర్ అయ్యి ఉండే వాళ్ళం కదా అని చెప్పేసి అనిపిస్తున్నటువంటి విషయాన్ని మనం లేటుగా అంటే
చివరి క్షణాల్లో ఆ గమనిక ప్రయాణం లోపల మనకు ఉండబడేటువంటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ మనకున్నటువంటి మిత్రుల పిల్లలకు కానివ్వండి, మన పిల్లలకు కానీ, అది ఆడ కావచ్చు మగ కావచ్చు, వాళ్లకు మనం మార్గదర్శనం చేసి ఇవాళ మన దర్శకులం ఏమని చెప్పేసి నేను ఈ సభాముఖంగా ఈ వేదిక సమక్షం లోపల చెప్పటానికి ఏమాత్రం కూడా అతిశయోక్తిగా భావించటం లేదు. ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి విషయాన్ని మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే ఆ రోజుల లోపల 1977 అంటే 77కు పూర్వం నుంచి మనకు దాదాపుగా 10 సంవత్సరాలంటే 87 వరకు కూడా మరి రవాణా సౌకర్యం అనేటిది లేని పరిస్థితి. ఇవాళ దాదాపుగా ఇక్కడ మనకు ఉన్నటువంటి తెలుగు సార్ అయినటువంటి యాకయ్య సార్ గారు వారు తొర్రూరు అంటే దాదాపుగా 200 పైచీలకు 220-30 కిలోమీటర్ల దూరం, గమ్యస్థానాలను తీసుకుంటే సుమారు 200 పైచీలకు కిలోమీటర్ల దూరం నుంచి మరి వాళ్ళు సౌకర్యం లేనటువంటి పరిస్థితుల లోపల వారు ఎంత కష్టపడి మనకు ఎంత ఇష్టంతో విద్య నేర్పించినారనేటువంటి దాన్ని మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ సార్ మొన్న కలిసినప్పుడు చెప్పేవారు, ఏటూరు నాగారం నుంచి కూడా మేము ఎన్నో రోజులు కాలి నడకతో వచ్చేసేసి మీకు విద్యాబోధ బుద్ధులు నేర్పినామని చెప్పేసినటువంటి గుర్తుల్ని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే అదే తర్వాత మేము మాట్లాడిన తర్వాతనే మనం భోజనాది కార్యక్రమాలు చేద్దాము. ఇప్పుడు మధ్యలో కూడా డిస్టర్బెన్స్ వద్దు అని చెప్పినారు అంటేనే వారి ఏకాగ్రతకు, వారి క్రమశిక్షణకు వారి నాడు ఆ స్థాయిలో ఉన్నారంటే మరి అది మామూలు విషయం కాదు అనేది మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి విషయం అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఇంకా చాలా మంది మాట్లాడాల్సినటువంటి మిత్రులు ఉన్నారు. సరే, మన లోపల ఉన్నటువంటి వాళ్ళము సరే ఏనాడు కూడా ఎవరు ఏ హోదా లోపల ఉన్నా కూడా, ఎవరు ఏ రంగం లోపల ఉన్నా కూడా ఆ దేవుని దయ వల్ల, మన ఉపాధ్యాయుల ఆశీస్సుల వల్ల మనం అందరం కూడా తృప్తిగా అంటే సంతృప్తిగానే ఉన్నామని చెప్పేసి ఇక ముందు కూడా భగవంతుని ఆ గురువుల దయ వల్ల అందరం కూడా సామరస్యంగా ఉంటామని తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి వచ్చేసినటువంటి మన ఉపాధ్యాయులకు మరొక్కసారి శ్రమ ఉండి కూడా మీరు మీ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి మరి మీ దీవెనలు మాకు వసంగినందుకు ప్రత్యేకంగా ఈ 1977-78 బ్యాచ్ అంతకుముందు ఉన్నటువంటి పూర్వ విద్యార్థులు అందరం కలిసి కట్టుగా మీకు పాదాభివందనాలు అర్పిస్తున్నాము. ఇక ముందు నుంచి కూడా మీ ఆశీస్సులు మాకు ఎల్లవేళలో ఉంటాయని చెప్పేసి మేమందరం కూడా కలిసిమెలిసి ఉండి మా లోపల మా పిల్లలకు కానీ మా మిత్రులకు కానీ ఎవరికి ఏ కుటుంబానికి కూడా ఇబ్బందులు వచ్చినా అందరం కూడా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటామని చెప్పేసి మీ అందరి ముందు ఒక ప్రతిజ్ఞ పూనుతున్నాము. మిత్రులు మాట్లాడవలసిన వాళ్ళు మాట్లాడాల్సిందిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఏదో మర్చిపోయినానని చెప్పేసి అనుకుంటున్నా. నాకు 2 పిల్లలు సార్. నా పేరు పూజారి సురేందరు, మా నాన్నగారు పేరు పూజారి లక్ష్మీనరసయ్య గారు. ఈ పాఠశాలని ఇప్పటి వరకు మన మిత్రులందరూ చెప్పారు. మా నాన్నగారు సమితి ప్రెసిడెంట్గా ఉండగానే ఈ పాఠశాలని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆ పేరు మా నాన్నగారి పేరు వాళ్ళు చెప్పటం లోపలనే మా కుటుంబానికి మా మిత్రులు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి చెప్పకనే చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అన్నిటికంటే ముందు ఇక్కడ హాస్టల్ ఉండేది. ఈ హాస్టల్ లోపల చదువుకున్నటువంటి విద్యార్థుల లోపల చాలా మంది, దాదాపుగా ఒక 300 మంది విద్యార్థులు మరి వాళ్ళ ఉపాధ్యాయ వృత్తి లోపల వివిధ ఉద్యోగాలలో స్థిరపడి రిటైర్మెంట్ కొంతమంది అయినారు, కొంతమంది చేస్తున్నందుకు మరి ఏమో పుష్పావతి గారు వీరు అన్ని విధాల నాకు అన్ని రంగాల లోపల సహకరించడం వల్లనే ఈనాడు ఎంతో కొంత ముందుకు పోయినామని చెప్పేసి తెలియజేసుకుంటూ, మాకు 2 మగ సంతానము, మా 2 పిల్లలు కూడా ఎంఎస్సి బయోటెక్నాలజీ అయిపోయింది. పెద్ద అబ్బాయి జర్మన్ లోపల పిహెచ్డి చేసినాడు. ఇప్పుడు మెరుకు కంపెనీ లోపల 2 పిల్లలు కూడా చేస్తున్నారు. హైదరాబాద్ లోపల 2 స్థిరపడ్డారు. వారికి కూడా ఇద్దరు సంతానం, ఒక అమ్మాయి ఒక మగ అబ్బాయి. మరి అందరం కూడా దేవుని దయ వల్ల అందరం మంచిగానే ఉన్నామని చెప్పేసి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ బృందం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాను.
నాకు ఒక బాబండి, అడాప్టెడ్ సన్ను. వాడి పేరు మూలేశ్వర భరద్వాజు. సాఫ్ట్వేర్ చేస్తున్నాడు. ప్రజెంట్ హైదరాబాద్లో. మ్యారీడ్ ఉంది ఆల్రెడీ. వాళ్ళకి ఒక పాప, 2 years బేబీ. నేను ముందుగా ఏంటంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. తల్లిదండ్రులు జన్మనిచ్చి మనని ఒక చెయ్యి పట్టుకునేంత వరకే మనకి సహకరించారు. తర్వాత ఆ చెయ్యి పట్టుకుని ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటూ మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే మన గురువుల దయ వల్లనే. వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నానండి. ఇంకా నా బాల్యం గురించి అయితే, మేము స్వస్థలం మంగపేట. 7th క్లాస్ వరకు మంగపేటలో చదువుకుని మంగపేట నుంచి 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ వరకు ఇక్కడికి నడుచుకుంటూ వచ్చేవాళ్ళము. 10th అయిపోయినాక అంటే ఇక్కడ ఎన్ని అవస్థలు పడినా కూడా మేము సంషేర్ అంటే చెప్పం, సంషేర్గా మేము చదువుకున్నాము. అన్నింట్లో కూడా ఉత్తీర్ణతగా ముందుకు ఎగాము. ఇప్పటి పిల్లలైతే ఆ చిలిపి చేష్టలు అవన్నీ ఎలా ఉండేవో కానీ మా చిన్నతనంలో అయితే మా మగపిల్లలు మేము ఏ సందర్భంలో మమ్మల్ని కించపరచకుండా మా సహోదరులందరూ కూడా చాలా 18 మంది వాళ్ళు, మేము 2 మెంబర్స్మే మా 10th క్లాస్ బ్యాచ్కి. కానీ చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము, చాలా బాగా చదువుకునే వాళ్ళము. సబ్జెక్టులు కూడా ఇన్ని పుస్తకాలు లేవండి. అప్పుడు ఒక తెలుగు ఒకళ్ళు కొనుక్కుంటే ఒక తెలుగు నాణ్యతలు ఒకళ్ళు కొనుక్కునేవారండి. అది చూసుకొని ఇది రాసుకుంటూ అలా చదువుకున్నాము. ఒక నోట్బుక్ ఉంటే ఆ నోట్బుక్లోనే అన్ని మొత్తం ఫిల్ చేసుకునేవాళ్ళం అనమాట. అంత బాగా కష్టపడి చదువుకున్నాం. ఈ స్థాయిలో ఎనలేని ఓర్పుతో, సహనంతో, క్రమశిక్షణతో ఉన్నామంటే నిజంగా తల్లిదండ్రులు చేసుకున్న జన్మధన్యం. మరియు మా గురువు గారు మాకు ఇచ్చిన విలువలు. తర్వాత చిన్ననాటి గత స్మృతులు ఏమున్నాయి అంటే నేను ఒక్కటి చెప్తాను. మాకప్పుడు 4 బెంచీలు ఉండేవి మా స్కూల్లోను. 8th క్లాస్లోను బెంచీలు ఉంటే మేమిద్దరం ఆడపిల్లం. మా ఇద్దరికి 2 స్టూల్స్ మాత్రమే ఉండేవి. సారీ సత్యం గారు ఇలా అంటున్నాను అనుకోకండి. మేమిద్దరము మమ్మల్ని చూసేవారు బావతల నుంచి. ఎలాగైనా ఈ కుర్చీకి ఒక కాలు తీసేయాలి అనుకున్నారు. అనుకొని ఆ స్టూలుది కాలు తీసేశారు. కొంచెం ఊగులాడుతూ ఉండేది, అది కూడా తీసేశారు. సడన్ గా వచ్చి కూర్చోసరికి కింద పడిపోయాను. నవ్వుకున్నారు. కానీ అప్పుడు మేమేం ఫీల్ అవ్వలేదు. అది చిలిపి పని అనుకోండి, చిలిపి చేష్టలే అనుకోండి. కానీ ఎలాగా కూడా మేము అలా ట్రీట్ చేయలేదు. అప్పటికి ఇప్పటికీ మేము చిన్న పిల్లలమే. అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా ఉన్నాము. మాకు అప్పుడప్పుడు మాకు ఈ గ్రూపులలో పెడుతుంటే గ్రూపు ఇదంతా కూడా ఈ గ్రూప్ క్రియేట్ చేసిన ఫస్ట్ గ్రూపు క్రియేట్ చేసి ఎలాగైనా సరే మనం బాల్యమిత్రులది పెట్టుకోవాలి, పూర్వ విద్యార్థుల సమ్మేళనం పెట్టుకోవాలనేది పద్మప్రియ ఫస్ట్ ఎంకరేజ్ చేసింది. తర్వాత పుల్లయ్య గారు కానీ, బాలం గారు కానీ, రాధాకృష్ణ గారు కానీ వీళ్ళందరూ ఎంకరేజ్ చేయడం వాస్తవం. అది ఏదైతేనేమి ఈ రోజున ఇంత బాగా మనము ఎంజాయ్ చేస్తున్నాము అని అంటే మనం అందరం మీ అందరికీ సహకరించిన మీ సతీమణులు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశాము. ఈ రోజు నాకైతే తృప్తిగా అనిపిస్తుంది. తర్వాత నేను SSC పాస్ అయ్యాక నేను అంగన్వాడీ టీచర్గా 13 సంవత్సరాలు నేను మామిడిగూడెం అయితేనేమి, మల్లూరు అయితేనేమి, కమలాపురం అయితేనేమి, మంగపేట అయితేనేమి 13 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాను అంగన్వాడీ టీచర్గాను. నేను 10th క్లాస్లో మాత్రమే ఉండిపోయాను. SSలో గణపురం మండలం ఇచ్చినప్పుడు నేను చాలా ఒంటరి జీవితం అనుభవించవలసి వచ్చింది. ఆ 3 years అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొంచెం కష్టంగా అనిపించేది. తర్వాత అక్కడి నుంచి నేను అక్కడ ఇక్కడ తిరగడము ఇది తోటి ఏమైందంటే రాధాకృష్ణ గారు మీకు ధన్యవాదాలు. వారు రిక్వెస్ట్ ఏదైతేనేమి మేము అక్కడి నుంచి ములుగు నుంచి 2000లో నేను ఏటునగరం వచ్చేసాను. 2000 నుంచి 2010 వరకు కూడా నేను మంగపేట మండలం, ఏటునగరం మండలం, తాడే మండలం నేను జాబ్ చేసుకున్నాను సూపర్వైజర్గా. అక్కడి నుంచి 2011లో grade 1 సూపర్వైజర్గా నేను ఖమ్మం డిస్ట్రిక్ట్, ఉమ్మడి జిల్లా ఖమ్మం డిస్ట్రిక్ట్లో భద్రాచలంలో. ఇప్పుడు మాత్రం ప్రజెంట్ మేము అక్కడ ఇల్లు కట్టుకొని భద్రాచలంలోనే ఉంటున్నాము. అందరినీ ఇన్వైట్ చేస్తున్నాను. రాముల వారి సన్నిధికి మీ అందరూ రావాలి మా ఇంటికి. ఈ సందర్భంగా మీ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాము. తప్పకుండా ఈ సభకి ఇంత విజయవంతం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా గురువులందరినీ కూడా ఇంత అసలు ఎలాంటి హలో అయితే ఈ
ఆత్మీయ సమ్మేళనం జరుపుకుందామనేసి నేనే ప్రతిపాదన చేశాను. ప్రతిపాదన మాత్రమే నేను చేశాను. దానికి పూర్తిగా సహకరించి పుల్లయ్య కానీ, సురేందర్ కానీ, ఎవరు ఎల్లసత్యం వగైరాలందరూ కూడా చాలా కష్టపడి ఏర్పాట్లన్నీ చేసినందుకు చాలా ధన్యవాదాలు వాళ్ళందరికీ కూడాను. ఇంకా మిగతా సహకరించిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. ప్రతిపాదనని స్వీకరించి అందరూ కూడా దీనికి హాజరైనందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు పద్మప్రియ. నేను మంగపేట, మా ఊరు కూడా మంగపేట స్వగ్రామం. మా నాన్నగారు కూడా గంటి విశ్వనాథం గారు టీచర్గా పనిచేశారు. ఆయన కూడాను. నేను ఇక్కడ 8th నుంచి 10th వరకు కూడా ఇక్కడ చదువుకున్నాను. ఈ సార్లు అందరూ బోధించారు మాకు. తర్వాత డిగ్రీ వరకు చదువుకున్నాను. బీకామ్ చేశాను నేను. ఆ తర్వాత ప్రైవేట్ స్కూల్లో టీచర్గా కూడా వర్క్ చేశాను. నాకు 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి హైదరాబాద్లోనే ఉంటుంది. ఇద్దరు పిల్లలు వాళ్ళకి కూడా చేసేది. తర్వాత అనివార్య కారణాల వల్ల పిల్లలు అది చూసుకోవడం వల్ల మానేసింది ప్రస్తుతం. అంజిరెడ్డి గారికి బాగా తెలుసు. అలా వాళ్ళ డీడీలో కూడా పనిచేసింది, కొన్నాళ్ళు ప్రోగ్రామ్స్ చేసింది. అంతే. ఒక గురువు ఒక దేవుడు ఇద్దరు ఒకేసారి నీకు ప్రత్యక్షమై నీకు ఎవరికి ముందు నమస్కారం చేస్తామంటే ఫస్ట్ గురువుకే నమస్కారం చేస్తాను అని చెప్పన్నాడు. అదేవిధంగా ఫస్ట్ గురువు తర్వాతనే ఇంకెవరైనా వాళ్ళే మనకి ఏదైనా కూడా విద్యాబుద్ధులు అన్ని నేర్పిన, మంచి అయినా చెడైనా ఏమైనా చెప్తారు. వాళ్ళు చాలా డెడికేటెడ్గా వర్క్ చేసేవాళ్ళు. అప్పుడు మనం కూడా అంతే క్రమశిక్షణతో నేర్చుకున్నాం కాబట్టి మనం అందరం కూడా ఈ మంచి స్థాయికి వచ్చాం. కాబట్టి గురువు గారులందరికీ కూడా చాలా కృతజ్ఞతలు, మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు అందరూ. గురువు గారుల ప్రసంగం వినే ముందర ఒక 2 నిమిషాలు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, ఎంత చెప్పినా తరగని మా త్యాగధనులారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, 5 ఏళ్ల వయసులోన పలక బలపంతు మొదలు పయనం, ఆట పాటల్లో అండగుంటూ మమ్ము ప్రోత్సహిస్తుంటారు, అంచెలంచెలుగా మేమెదుగుతుంటే మురిసేను మీ హృదయం, అందలమెక్కుతూ మేమెళ్ళుతుంటే పొంగిపోతుంటారు, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు, డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే పునాది వేస్తారు, మనం వెళ్ళిపోతే సృష్టి చీకటని మరో టీచర్ని చేస్తారు, రేపటి తరము అంధకారముగా ఉండొద్దని ముందుంటారు, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, మీ నుండి విద్య నేర్చినోళ్ళయ్యా ఒకనాటి మీ శిష్యులేనయ్యా, తరగతి గదిలో తలరాతలు. యాకే సార్ గారిని అలా ప్రసంగాన్ని ప్రారంభించమని కోరుతున్నాను. సోదరులు, మా మాజీ హెచ్ఎం గారు సర్వర్ గారు అయితేంది, నాతో కలిసి పనిచేసిన లింగయ్య సార్ అయితేంది, అదేవిధంగా సారు దాదాపు దగ్గర మిత్రులు కొందరు స్వర్గస్థులయ్యారు. నా పుట్టిన ఊరు తొలూరు అయినా నాకు ఈ రూపాన్ని కల్పించింది తిమ్మన్పేట. 1971 కాలేజీ నుంచి నేను పరీక్ష రాసి బయటకు వెళ్ళాను. కానీ ఒక 5 నెలల లోపల నాకు
ఉద్యోగం లభించింది. ఫస్ట్ అపాయింట్మెంట్ తిమ్మన్పేట. నేను వచ్చినప్పుడు హెడ్ మాస్టర్ డి సాయిలు, బొల్లికుంట హెడ్ మాస్టరు, అది బొల్లికుంట. అదేవిధంగా లింగయ్య సారు, విద్యాసాగర్ సారు, ఎల్ సత్యనారాయణ సారు, సీతారామయ్య సారు, బి కైలాసం సారు, ఈ కొద్ది మందితో 9th క్లాస్ వరకు నడుస్తున్నప్పుడు 9th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాక, యాన్యువల్ ఎగ్జామ్స్ అయిపోయినాక మేము ఏం చేయాలి అని విద్యార్థులు ప్రశ్న చేశారు. క్లాస్ అయితాను, మీ ఇక్కడ నుండి పోయి ఏటున్నగరం పోయి చదువుకోవాలన్నా, పోయే శక్తి మాకుందా, ఏం చేయాలి అన్నప్పుడు మా హెడ్ మాస్టర్ సాయిల్ గారు అయితే అప్పుడు ఆదినారాయణ సార్ వీళ్ళు అంతా ముందుపడి ప్రెసిడెంట్, అప్పుడు మాకు జిల్లా వైస్ చైర్మన్, మా బ్లాక్ ప్రెసిడెంట్ గారు పూజ లక్ష్మణరావు గారి దగ్గరికి పోయి కలిసి మాట్లాడినాం. సరే పిల్లలు అక్కడికి రావాల్సిన అవసరం ఉండకుండానే ప్రయత్నం చేద్దామని ఆ 9వ తరగతి చదివే సమయంలోనే సంక్రాంతి సెలవులప్పుడు మనకు మల్లూరు జాతర, ఆ జాతరకు పాలేరు అనే ఒక డ్రామాను ఏర్పాటు చేసి విరాళాలు కొన్ని టికెట్ పెట్టి విరాళాలు వసూలు చేయడం జరిగింది. తదుపరి గవర్నమెంట్ కొన్ని మీకు 10th క్లాస్ కావాలంటే కొన్ని వనరులు కావాలి, మీరు అటువంటి కల్పిస్తారని అడిగినప్పుడు ఫర్నిచర్ లేదు, ఇప్పుడు మేడం ఉన్నట్టుగానే కొన్ని బెంచీలు చేయించడం, కొన్ని బీరువాళ్ళు కూడా చేయించడం జరిగింది ప్రస్తుతం. అప్పుడు అదేవిధంగా కట్టవలసినటువంటి కార్పస్ ఫండ్ కట్టగా లేని స్థితిలో ఉన్న సమయం లోపల నా జీవనం దాదాపు 300-400 అంత అయినప్పుడు కొంత తక్కువ అయితే తలా ఒక 100 రూపాయలు వేయండి, 100 రూపాయలు వేసి నెలవారీగా వచ్చి ఒక్కొక్కసారి తీసుకోండి అని లక్ష్మణరావు గారు పెద్ద మనసుతో అనడం మేము కాదనలేక ఒప్పుకోవడం జరిగింది. అప్పుడు ఇది మరొకటి సంవత్సరం వెంటనే 10th వచ్చింది. అదే బ్యాచ్ 72-73 మొదటి 10th బ్యాచ్. ఇందారపు నారాయణ పాలేరు నాటికలో పాలేరు వెంకటేశ్వరరావు అనే పాత్రను పోషించింది. నారాయణ బ్యాచే ఇంకా భువనగిరి రాములని ఆయన తర్వాత టీచర్ అయ్యింది, తొరువులే సెటిల్ అయ్యి అక్కడనే దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది చనిపోయి. మా శిష్యుడు ఆ టైం లోపల మాకు చాలా బాధ అనిపించింది. అప్పుడు ఈ విధంగా పాఠశాల యొక్క అభివృద్ధి కొరకు అందరూ పట్టుదలతో పనిచేసిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. సర్వర్ సారు భయము భక్తి అనేటటువంటి దాని విధానం చూసినట్లయితే పిల్లలు మీరు భయపడితే సారు ఏ విధంగా నడిచే సారు విధంగానే మేము నడిచేవాళ్ళం. ఈ విధంగా నడుతాయి, ఈ విధంగా ఆలోచన చేద్దాయి, ఈ పద్ధతుల్లో అనుసరించినట్లయితే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది అన్నప్పుడు అదే ఆచరించేవాళ్ళం. ఎక్కడ జరిగినా కూడా తిమ్మంపేట పిల్లలంటే మంచి పిల్లలని పేరు రావాలనేటువంటి దృక్పథంతో ప్రతి సబ్జెక్ట్ టీచర్ కూడా నిండు మనసుతో పనిచేసినటువంటి రోజులు అవి. అదేవిధంగా నేను పిల్లలు ఎక్కడుంటే నేను అక్కడ ఉండేవాడిని. నేను అప్పుడు కాలేజీ నుంచే బయటకు వచ్చినా కాబట్టి నేను ఒక స్టూడెంట్నే. అప్పటికి నేను ఉద్యోగ రీత్యా చూడాలంటే శిక్షణ లేనటువంటి టీచర్ను. 1 minute అండి. అనంతలక్ష్మి నరసింహ శర్మ గారిని మా పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసి మాతో పాటు సహకరించి మాకు కొంచెం ఉత్తేజం చేకూర్చినందుకు ఈ సందర్భంగా మా విద్యార్థుల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చిన్న సత్కారం తీసుకుని వెళ్ళగలని కోరుతున్నాం. లక్ష్మీ నరసింహ శర్మ గారిని మా పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసి మాతో పాటు సహకరించి మాకు కొంచెం ఉత్తేజం చేకూర్చినందుకు ఈ సందర్భంగా మా విద్యార్థుల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చిన్న సత్కారం తీసుకుని వెళ్ళగలని కోరుతున్నాం. సార్ కొంచెం మీరిద్దరు దగ్గరికి రండి, మీరిద్దరు వెనక ఇక్కడ ఇవ్వండి. ఓకే
చూడండి సార్. ఓకే రైట్ రెడీ స్మైల్. వన్ మోర్. ఓకే. ప్రత్యేక ధన్యవాదాలు మీ అందరికీ కూడా. ఈ కార్యక్రమానికి మరి మీరందరి ఈ ఉత్తేజాన్ని చూసి ఆనందం ఇలాగే వచ్చిరా 8వ తారీఖు వరకు ఇలాగే ఉండిపోతుందేమో అనిపిస్తుంది. మిమ్మల్ని చూసినందుకు ముందు షుగర్ తగ్గి నాకు హాయిగా ఉంది. కోరుకుంటున్నా. కాలాతీతమైంది, 200 కిలోమీటర్ల దూరం వరకు పోవాల్సి ఉన్నది. తర్వాత ఒక నిమిషం నాది అపాయింట్మెంట్ లక్ష్మీనరసింహ గారు వాళ్ళు నా అపాయింట్మెంట్ 1965 లోపల లక్ష్మీనరసింహ గారి యొక్క ఇంటర్వ్యూ ద్వారా అపాయింట్మెంట్ అయినా అప్పుడు 30 పెళ్లికి వేసిండ్రు. అక్కడ 50 కిలోమీటర్ల దూరం నడిచిపోయేది. నుంచి అక్కడి నుంచి మంగపేటలో చేస్తే మంగపేటలో 5 ఏళ్ళు ఉన్నా. తర్వాత ఇక్కడ లెక్కలు చెప్పేటువంటి మాస్టర్ లేరని చక్కగా పోయి జిల్లా పరిషత్ చైర్మన్ ఉండి ఇక్కడికి తీసుకొని వచ్చేసిండు. ఇక్కడ వచ్చి 3-4 ఏళ్ళు చేసిన. ఇక్కడ ఉన్నందుకు, ఇక్కడ యొక్క నీరు తాగినందుకు మా పిల్లలందరూ క్షేమంగా ఉన్నారు. అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. నా కొడుకు కూడా హైటెక్ సిటీలో డైరెక్ట్గా నోవార్టీస్గా ఉన్నాడు. మేము పరకాలలో ఉంటున్నాం, అప్పుడప్పుడు అక్కడికి పోతున్నాం. ఇక అందరి యొక్క భగవంతుని యొక్క ఆశీస్సు ఉండాలని కోరుకుంటూ మేము వచ్చుకున్నాం. జై హింద్. వచ్చినటువంటి పెద్దలు హెడ్ మాస్టర్ సర్వర్ గారు, యాకయ్య గారు, లింగయ్య గారు, నమస్కారం. విద్యార్థులకు ఆశీస్సులు, అభినందనలు. ఆనాడు విద్యార్థులు ఈనాడు ఒక కుటుంబ సభ్యులుగా అక్క, అన్న, తల్లి, చెల్లి, బావ ఇలా అనిపిస్తుంది. చాలా రోజుల బట్టి రావాలనే తపన మాలో ఉండే, కానీ అది ఈరోజు తీరింది. తిమ్మంపేటకు ఒక సత్య సంబంధాలు ఉన్నాయి. ప్రధానంగా లక్ష్మీనరసయ్య గారు వైస్ ప్రెసిడెంట్ కావడము, అక్కడ అది వరకే వారి పరిచయము. రెండవది పూజారి మాణిక్యం గారి అత్తగారు, మా అత్తగారు గీసుగొండ. ఆ రకంగా పూజారి వారి కుటుంబంతో సత్సంబాలు ఏర్పడ్డాయి. వారితోటి కలిసిమెలిసి వారి కుటుంబ సభ్యునిగానే గ్రామ సభ్యునిగా కూడా ఇక్కడ జరిగినటువంటి 6-7 సంవత్సరాలు జరిగింది. తీరికవేళల్లో లక్ష్మీనరసయ్య గారింటికి, మాణిక్యం గారింటికి, సత్యం గారింటికి వెళ్ళి కాలక్షేషం చెప్పేది. మా కష్ట సుఖాలు, వారి కష్ట సుఖాలు చెప్పుకునేది. మాణిక్యం గారితో వారి తోటల కాడికి అక్కడికి పోయేది. సత్యం గారు సండే వచ్చిందంటే పంతులు అనేది, రాజరెడ్డి పంతులు నేను 3 గంటలకు మీ ఇంటి ముందు అటుంటాను సరే అనేది. ఎడ్ల కచ్చరం కట్టుకొని వచ్చేది. గుర్రాల కచ్చరం కన్నా వేగంగా వచ్చేది. అది గుర్రాల కచ్చరం ఉన్న మెల్లైపోతుంది, కానీ అక్కడ స్టార్ట్ చేసిందంటే పోయి అక్కడనే అయ్యేది. అట్లా వారు సండే వారికి నాకు ఉండబడేటువంటి సన్నిహితంతో తీసుకుపోయేది. చాలా మంచిగా కాలక్షేపం అయింది. ఇక ఉపాధ్యాయులకు వచ్చేటప్పుడు తల్లిదండ్రి మొదటి గురువు, ఆ తర్వాతనే ఈ గురువులు. ఈ గురువులు వారిలో ఉండబడేటువంటి నైపుణ్యాలను, విద్యా నైపుణ్యాలను దాచుకోకుండా ఉండబడేటువంటి తరగతి గదిలో అందరికీ సమానంగా పంచుతారు. దాన్ని స్వీకరించే విధానాలలో తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి జన్యులు తల్లి గర్భంలో పడినప్పుడు 3, 4, 5, 6 ఏళ్ళ కాడి నుంచే ఆ జ్ఞాన ఆర్జన అనేది ప్రారంభమవుతుంది. 5వ తరగతికి వచ్చినాక ఆలల కాదు. జ్ఞానాన్ని పొందేటువంటి కార్యక్రమము 3, 4, 5, 6 ఏళ్ళ నుంచి ప్రారంభమవుతూ అది అభివృద్ధి చెందేటువంటి యొక్క రీతి విధానము తల్లిదండ్రులు, ప్రకృతి, ఉపాధ్యాయులు, పరిసరాలను ఆధారంగా చేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అభివృద్ధి పదం లోపలికి వస్తారు. అవి అనుకూలంగా ఉన్నప్పుడు ఆ అభివృద్ధి వర్ణనాతీతీయము. అక్కడక్కడ కొన్ని అననుకూల పరిస్థితులు ఏర్పడ్డప్పుడు అంత అభివృద్ధి పదంలో ఉండదు. ఇక ఇక్కడికి మేము వచ్చినప్పుడు 74లో వచ్చాము. ఏటూరునారంలో దిగేది, అక్కడ బండి కిరాయి కట్టించుకొని 100-200 ఇచ్చి ఇక్కడ దాకా వచ్చేది. ఆ తర్వాత కమలాపురం బస్సు ఉండేది, అది ఎక్కేది, ఇక్కడ దిగేది.
వరదలు వస్తాయంటే కూడా వాగుల బట్టలు మూట కట్టుకొని నెత్తిన పెట్టుకొని ఒక రాత్రి కమలాపూర్లో పడిన రోజులు కూడా ఉన్నాయి. సరే, ఇక్కడ ఈ ప్రకారంగా అయిపోయింది. ఇక మా స్వగ్రామము ధర్మసాగరము. ఒక పేద రైతు కుటుంబంలో జన్మం జరిగింది. 3 అన్నదమ్ములము, 2 అక్కచెల్లెళ్ళు. 1951 పుట్టిన తేదీ, 73లో అపాయింట్ అయింది. 2009లో పదవి విరమణ దేవన్నపేట జెడ్పీఎస్ఎస్ దేవన్నపేటలో గెస్టెడ్ హెడ్ మాస్టర్గా పదవి విరమణ పొందడం జరిగింది. 59 ధర్మసాగర్ టీఎస్లో 1-2 తరగతులని, 59 నుంచి 69 వరకు జెడ్పీహెచ్ఎస్ ఇప్పుడు సెకండరీ స్కూల్, అప్పుడు హై స్కూల్ ఉండే. ధర్మసాగర్ హై స్కూల్లో 10వ తరగతికి అయిపోయింది. ఆ తర్వాత పియూసి, ప్రస్తుత ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ హనుమకొండ సుబేదార్ లోపల పియూసి పూర్తి అయింది. ఆ తర్వాత సికేఎం కాలేజీలో 71, 72, 73లో సికేఎం కాలేజీలో బీఎస్సీ బీజెడ్సీ తోటి పూర్తి చేయడం జరిగింది. జూలైలో బీఎస్సీ రిజల్ట్ వచ్చింది. ఆగస్టులో భీమరావు సెక్యూరిటీ ద్వారా ఇంటర్వ్యూస్ జరిగినాయి. ఆగస్టులో అయిపోయింది. సెప్టెంబర్లో ఇంటర్వ్యూ అయినాయి. అక్టోబర్లో అపాయింట్మెంట్ డేట్ వచ్చింది. అక్కడ తాటికొండ ఫస్ట్ పోస్టింగ్ ఉండే, అక్కడ టర్మినేట్ చేశారు వ్యాకేసారి చెప్పినట్టు. ఆ తర్వాత పోస్టింగ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి జాయిన్ అయ్యి ఆ తర్వాత ఇక్కడ నుంచి చల్వాయికి పోవడం జరిగింది. ఇక్కడనే బీఈడి కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇన్ సర్వీస్ టీచర్గా హృదయపూర్వక నమస్కృతులు అందిస్తున్నాను. ఆ సోదరులే సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఇచ్చింది. ఇప్పటికే చాలా కాలేజీతమైంది. ఈ మిగిలిన ఏం లేదు. మీరందరూ బోర్డం ఫీల్ అవుతారు. చాలా సేపు నుంచి ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఎంతో శ్రమ కోర్చి ఇటువంటి కార్యక్రమం ఏర్పరిచినందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ హృదయపూర్వకంగా నేను చాలా హర్షిస్తున్నాను. ఒక మనిషి కావాల్సింది ఏంటిది? విజయవంతమైన జీవితం. విజయవంతమైన జీవితం అంటే ఎవరికి ఉంటుంది? అతడికి డబ్బు బాగుంటే విజయవంతమైన జీవితం అని అనుకుంటాం మనం. డబ్బే కాకుండా అతనికి మంచి ఆరోగ్యం ఉంటే అతని జీవితం చాలా ఆరోగ్యవంతమైందని సాధారణంగా నా సమావేశంలాగా ఉన్నారు. తర్వాత మేధాశక్తిలో నన్ను మించిన వారు ఉన్నారు. మేము అప్పుడు 40-50 ఏళ్ళ కింద మిడిమిడి జ్ఞానంతో మీకు ఏదో బోధిస్తే మమ్మల్ని చాలా బాగున్నారు. ఏదో చేసినది ఏది మేము చేసింది చాలా అత్యల్పం. కానీ మీరు మీ పిల్లల అభివృద్ధి మాకు చెప్తా అంటే అమితమైన ఆనందం కలుగుతారు. మీ పిల్లలు విదేశాల్లో నౌకర్లు చేస్తాను, ఉద్యోగాలు చేస్తాను, చదువుతాను. కానీ మేము అట్లా చేయలేకపోయినాం మా పిల్లలు. అంటే మీరు మాకన్నా కొన్ని వేల రేట్లు మేధాశక్తి కలిగిన వాళ్ళు, చాలా మంచి వాళ్ళు, చాలా ఉన్నత స్థితిలో ఉన్నారని భావించవచ్చు. అదేవిధంగా మీ ఆ జీవితం ఆ విధంగా గడిపివేయాలని, ఆ విధంగానే సుఖశాంతులతో గడపాలని నేను భగవంతుడిని మరొకసారి కోరుచున్నాను. ఇంకేం చెప్పాలి? ఇంకా చెప్తా. అయితే నా వివరాలు చెప్తానని. అయితే అందక ముందు మీరు ఎంతో కృషి చేసి చాలా సంతోషం అనిపిస్తాను నాకు. ఒక్కొక్కరు ఎంతో బాధ్యతతో శ్రమ కోర్చి కొన్ని రోజు మీరు అందరు కొందరు మిత్రులు నా ఇంటికి వచ్చి దాన్ని ఆహ్వానించి మా సార్ ఇంటికి ఆహ్వానించడం నాకు ఎంతో వినలేని ఆనందాన్ని కలిగించింది. ఎవరు లేదు, ఫోన్ చేస్తారు, లేదా ఒక మనిషిని పంపుతారు. కానీ మీరు స్వయంగా ముగ్గులలో వచ్చి మా ఇళ్ళకి వచ్చి మమ్మల్ని ఆహ్వానించేందుకు ఆ సంతోషానికి మనం వెలగట్టలేని సంతోషం లేదు. దానికి నేను సర్వదా మీకు నేను కృతజ్ఞతను. తర్వాత ఇక నా జీవితం గురించి నేను డైరెక్ట్ కాలేజ్ స్టూడెంట్గా డైరెక్ట్ కేశవంతుని హై స్కూల్లో జాయిన్ అయినాను. కేశవంతుని హై స్కూల్ నుంచి నాకు ఇక్కడ రావడానికి నేను ఒప్పుకున్న తర్వాత నేను ఇక్కడ రావడం జరిగింది.
అపాయింట్మెంట్ ఆర్డర్ చూసుకున్నా. తర్వాత నాకు మన పూజ లక్ష్మణస్వామి గారు, ఆయన దేవుళ్ళు లాంటి వాడు నాకు. ఆయన అక్కడ కలిసారు మా ఊరికి రాడా అన్ని సౌకర్యాలు కలగజేస్తాం అని చెప్పారు. జిల్లా పరిషత్ సరే వస్తానికి సిద్ధంగా ఉన్నా, వస్తున్నా అని చెప్పిన వెంటనే వచ్చి ఈ నెల 1/1/69 ఆ రోజు ఉదయం వచ్చి దిగి వచ్చి అల్లాయే దిగి వచ్చి ఆర్మియా ఏమి కావాలంటే మిద్దెలొద్దు మేడలొద్దు పెద్దలెక్కే గద్దెలొద్దంట. ఉన్ననాడు లేని నాడు ఒకే ప్రాణమై నిలిచే ఒక్క దోస్తే చాలంటాను, ఒక్క నేస్తం కావాలంటాను. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. స్నేహమే నాకున్నది, స్నేహమేరా పెన్నిధి. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. గుండెనే పలికించితే కోటి పాటలు పలుకుతాయి. మమతనే పండిల్చితే మణుల పంటలు దొరుకుతాయి. బాధలను ప్రేమించు భాయి, బాధలను ప్రేమించు భాయి, లేదు అంతకు మించి హాయ్. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. స్నేహమే నా జీవితం, స్నేహమేరా శాశ్వతం. కత్తిలా పదునైన చురుకైన మావాడు మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు. కత్తిలా పదునైన చురుకైన మావాడు మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు. ఏమిటో నీ బాధ, ఏమిటో నీ బాధ నాకైనా చెప్పు భాయి. ఆ రహస్యం కాస్త ఇకనైనా విప్పబోయి, ఆ రహస్యం కాస్త ఇకనైనా విప్పబోయి. నిండుగా నువ్వు నేడు నవ్వాలి, అందుకు నేనేమి ఇవ్వాలి. నిండుగా నువ్వు నేడు నవ్వాలి,
అందుకు నేనేమి ఇవ్వాలి? చుక్కలను కోసుకొని తెమ్మంటావా? దిక్కులను కలిపేయమంటావా? దింపమంటావా? దింపమంటావా ఆ చంద్రుణ్ణి? తుంచమంటావా ఆ సూర్యుణ్ణి? ఏమి చేయాలన్నా చేస్తాను, కోరితే ప్రాణమైనా ఇస్తాను. ఏమి చేయాలన్నా చేస్తాను, కోరితే ప్రాణమైనా ఇస్తాను. దోస్తీకి నజరానా, దోస్తీకి నజరానా, చిరునవ్వురా నాన్న, దోస్తీకి నజరానా.